బీజేపీ పార్టీ లాంటి మిత్రులు దునియాలో ఏడుండరు అనుకుంటా. మన 80% ఉన్న హిందువుల దేవుడు నరేంద్రుడు పరిపాలిస్తున్నటువంటి మన దేశంలో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సీఎం అరుణాచల్ ప్రదేశ్ కి చెందినటువంటి సీఎం ఏం చేసిండో తెలుసా? మీలాంటి వాళ్ళు దునియాలో ఏడుండరు బైసాబ్. ఈయన ఎలక్షన్ ప్రచారంలో ఏమంటారు అనుకున్నారు? నేను అవినీతి జరగనివ్వను అని చెప్పి ఎలక్షన్ ప్రచారంలో చెప్పి ఇక కుటుంబంలో 4 పేరు మీద 4 కంపెనీలు ఓపెన్ చేసిండు. ఓపెన్ చేసి ఏం చేసిండు అనుకున్నారు? ఆయన సొంత జిల్లాలో దాదాపు 95% పనులు ఈయననే తీసుకున్నాడంట. ఏం పని జరిగిన దాదాపు 10 సంవత్సరాలలో 146 కాంట్రాక్టులు తీసుకున్నాడంట. ఇది నా స్వంత కవితం కాదు, ఈ రోజు వచ్చినటువంటి ఫ్లాష్ న్యూస్. ఇది దేశం మొత్తం ట్రెండ్ అవుతుంది. ఎందుకు ట్రెండ్ అవుతుంది అనుకున్నారు? 80% ఉన్న మరి హిందువుల దేవుడుగా నరేంద్రుడు పరిపాలిస్తున్న దేశంలో మరి ఇంత అవినీతి ఎందుకు జరుగుతుంది? భారతీయ జనతా పార్టీ వాళ్ళు దీనికి 100% ఆన్సర్ చేయాలి. ఇది నా సొంత కవితం కాదు. ప్రశాంత్ భూషణ్ అనే ఒక వకీల్ సాబ్ వేసిండు కోర్టులో, సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది అనుకున్నారు? 100% దీన్ని సిబిఐకి అప్పగించండి అని చెప్పి ఈ రోజే చెప్పేసింది. దాని మీద 16 వారాలలో వివరణ ఇవ్వాలని కూడా మనం అడిగింది. ఎవరిని? అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖాండుని. బాయ్సాబ్, నువ్వు కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్ తీసుకోవాలంటే తీసుకోవద్దన్నాడు. మరీ ఇంత అవినీతి ఉంటుందా? నీ అవినీతి సుప్రీంకోర్టే కదా చెప్పింది. భారతీయ జనతా పార్టీ నీ కేంద్రంలో ఉన్నది. ఒక రాష్ట్ర సీఎంఏ ఇంత అవినీతి చేస్తే మరి ఇంకా మంత్రులు ఎంత చేసి ఉండాలి, ఎమ్మెల్యేలు ఎంత చేసి ఉండాలి? భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఎంతమంది సీఎంలు ఎంత అవినీతి చేయాలి? అంటే ఈ లెక్కన భారతీయ జనతా పార్టీ మొత్తం ఇంత అవినీతితోనే నిండిపోయిందా? ఏదో స్టోరీ ఉంది భారతీయ జనతా పార్టీ మీద. నాకు తెలిసి ఏమైతుంది, ఇక సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ చేతిలో ఉంది. ఏదో మమా అనిపిస్తారో ఏమో. భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీ ముందు చూద్దాం. భారతీయ జనతా పార్టీ వాళ్ళ ముఖ చిత్రం ఏందో మరి ఇప్పుడు. 80% ఉన్న హిందువుల దేశంలో మీ ముఖ చిత్రం ఏంది బైసాబ్? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దీనికి 100% ఆన్సర్ చేయాలి. వాళ్ళని వీళ్ళని తిట్టుడు కాదు, లేనిపోని ఉన్నాయని మాట్లాడుడు కాదు. నీ నరేంద్రుడు పరిపాలిస్తున్నటువంటి మన దేశంలో ఏమైంది మరి? ఎందుకు ఇంత అవినీతి జరిగిందని గల్లా పట్టుకొని అడుగుతావు పోయి. ఇప్పుడైనా భారతీయ జనతా పార్టీ మిత్రులు కళ్ళు తెరుచుకుంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ